నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యంగా రైతులకు కావాల్సింది మెయిన్గా మేలైనటువంటి విత్తనం. ఆ విత్తనమే కల్తీ అయితే ఆ జీవితానికి అంటే అతను చేసిన కష్టానికి ఫలితం అనేది శూన్యం. సో చూద్దాం, ఈ మధ్య కాలంలో కల్తీ విత్తనాల ఆ టాపికే లేదని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ కల్తీ విత్తనాల మాఫియా ఇంకా నడుస్తూనే ఉంది. తెర వెనుక నడుస్తుంది, తెర ముందు కూడా నడుస్తుంది, కానీ బయటికి పొక్కనటువంటి పరిస్థితి. చూద్దాం ఒకసారి. వార్త వెలుగులో వచ్చింది. ఫేక్ సీడ్ ఆర్గనైజర్ల దందా, మునిగేది రైతీ, బట్ట సంచుల్లో విత్తనాలు, నష్టపోతున్న రైతన్న. మరి బట్ట సంచుల్లో ఎందుకు బట్ట సంచుల్లో వస్తే ఇది నథింగ్ బట్ ఇక అది నిజంగా కల్తీ విత్తనాలు. ఎందుకంటే ఏదైతే మనం సీడ్ ఉందో దాని మీద జర్మినేషన్ పర్సంటేజ్, అదేవిధంగా ఎప్పుడు ప్యాకింగ్ చేసిండ్రు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, బార్కోడ్ ఉంటుంది, కంపెనీ డీటెయిల్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి పర్సంటేజ్ ప్రకారం. అలా తాళ పర్సంటేజ్ ఎంత, మేల్ పర్సంటేజ్, ఇవన్నీ డీటెయిల్స్ అనేది కూడా ఆ లేబుల్లో, ఏదైతే ట్రూత్ఫుల్ లేబుల్ అంటుంది దాన్ని, ఆ లేబుల్లో ఉంటాయి. అయినా కూడా అది ఉంటేనే అది. కానీ ఇట్లా బట్ట సంచులో ఉంటుంది ఆటోమేటిక్గా అదే. సరే ప్రొడక్షన్ సీడ్ అంటున్నారు, సరే దానికి సంబంధించినటువంటి విగర్ ఎంత, వయబిలిటీ ఎంత, ఇదంతా ఒకసారి ఉంటేనే కదా అది సీడ్ నకిలీ సీడా మంచి సీడా అని తెలుస్తుంది. సో కొంతమంది దందా అట్లా నడుస్తూ ఉన్నది. జోగులాంబ గద్వాల జిల్లాలో నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతోంది. ఏటా పంటల సాగుకు వెన్నుదన్నుగా నిలిచే విత్తన కంపెనీల స్థానంలో ఇప్పుడు కొందరు ఆర్గనైజర్లు ప్రవేశించారు. ఊరు, పేరు, కంపెనీ లోగో వంటి కనీస వివరాలు లేని ఫేక్ సీడ్ను రైతులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. గతేడాది నిల్వ ఉన్నాయనే కారణంతో ఈసారి ప్రముఖ సీడ్ కంపెనీలు విత్తన ఉత్పత్తిని తగ్గించాయి. దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి కొందరు ఆర్గనైజర్లు సొంతంగా నకిలీ దందాను తెరపైకి తెచ్చారు. సీడ్ ఆర్గనైజర్లు ఇచ్చిన పత్తి విత్తనాలకు సంబంధించి రైతు పండించిన పంటను కొనకపోయినా, ఆర్గనైజర్లు ఇచ్చిన సీడ్ పండకపోయినా నిండా మునిగేది మాత్రం రైతులే. మరి వాస్తవమే కదా, ఎవరో ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తి ఆ సీడ్ ఇస్తే మనం రైతు వేసుకుంటే లాస్ట్గా అది పంట పండినా పండకపోతే రైతు మునుగుతాడు, పండితే సరే ఎంతో కొంత. కానీ నాణ్యంగా ఉంటాయా విత్తనాలు అంటే ఉండదు. సరిగా పంట వస్తుందా అంటే రాదు. ఎందుకంటే దానికి తాడు బొంగరం లేదు, అక్కడ ఏ కంపెనీ లేదు, అది లేదు. అది ఏ కంపెనీ అని ఏం చెప్తాం? కాబట్టి రైతులారా, మీరు డీలర్ల దగ్గర ఎవరైతే లైసెన్స్డ్ డీలర్లు ఎవరైతే ఉన్నారో విత్తనాలకు సంబంధించి వాళ్ళ దగ్గరనే మీరు విత్తనాలను కొనుగోలు చేయండి. అట్లయితేనే మనం ఏదైనా ఫాల్ట్ జరిగితే మనం డైరెక్ట్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. మనం ధైర్యంగా, మనకు రైట్ ఉంటుంది. ఇంకొకటి రైతు సోదరులారా, మీరు విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత తప్పకుండా రసీదును తీసుకోవాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా ఉండాలి. రసీదును తీసుకుంటే ఏదైనా ఫాల్ట్ జరిగినప్పుడు మనం డైరెక్ట్గా పోయి నీ దగ్గర తీసుకున్నా ఇది ఫెయిల్ అయింది అని అడిగేటువంటి హక్కు మనకు ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఇది ఒక్క గమనించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బట్ట సంచిలో సీడ్ విత్తనాలు ఇవరిదాకా చెప్పినాం కదా. మామూలుగా వాటిపైన మేల్, ఫీమేల్ విత్తనాల వివరాలతో పాటు కంపెనీ పేరు, రకం స్పష్టంగా ముద్రిస్తారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో ఆర్గనైజర్లు కేవలం సాధారణ బట్ట సంచులతో విత్తనాలు నింపి వాటిపై పెన్నుతో ఫౌండేషన్ సీడ్ అని రాశారు. ఇక ఫౌండేషన్ సీడ్ అని మీరు రాసుకుంటే అయిపోద్దా? అది బ్రీడర్ సీడ్, ఫౌండేషన్ సీడ్ ఇవన్నీ ఉంటాయి కదా, మీరు రాస్తే అయిపోతుందా? అది బ్రీడర్ సీడ్ అని మీరు రాస్తే అయిపోతుందా? ఫౌండేషన్ సీడ్ అని మీరు రాస్తే అయిపోతుందా? లేకపోతే సర్టిఫైడ్ సీడ్ అని మీరు రాస్తే అయిపోతుందా? ఏమైపోతుంది అక్కడ? దానికి ఒక ప్రొఫార్మా ఉంటుంది. అది లేకుండా జస్ట్ ఇక్కడ చూడండి, ఆ ఫౌండేషన్ సీడ్ అని రాసిండు, ప్రొడక్షన్ ప్రోగ్రామ్ అని రాసిండు. ఇది ఏ కంపెనీ, ఎక్కడిది, ఈ కథ ఏంది, కార్ఖాన ఏందని కూడా అసలు లేనటువంటి పరిస్థితి. రైతు సోదరులారా మీరు గమనిస్తే బాగుంటుంది. పర్మిషన్ లేకుండానే ఆర్గనైజర్ల దందా. ఇక కలెక్టర్ ఆదేశాలు బేఖతారు. ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేందుకు కలెక్టర్ ఇచ్చిన కఠిన ఆదేశాలను సైతం ఈ ఆర్గనైజర్లు బేఖతారు చేశారు. విత్తనాలు ఇచ్చే ముందే రైతులతో స్పష్టమైన అగ్రిమెంట్ చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించగా వ్యవసాయ అధికారులు ముగ్గురు లాయర్లతో కలిసి అగ్రిమెంట్ పత్రాలను సిద్ధం చేస్తారు. కానీ కంపెనీలు, ఆర్గనైజర్లు ఈ నిబంధనలు పూర్తిగా పెడచెవిన పెట్టి ఎలాంటి ఒప్పందాలు లేకుండానే విత్తనాలు సరఫరా చేసేశారు. 20,000 ఎకరాల్లో ఇల్లీగల్ దందనైతే కొనసాగుతుందని కూడా తెలుస్తూ ఉన్నది. ఇంకా ముఖ్యంగా ఇది పత్తి విషయం అయితేంది, మొక్కజొన్న విషయం అయితేనేందేమి, అదేవిధంగా వరి, ఈ విషయంలో కూడా ఇలాంటి అంటే మామూలుగా కంపెనీ వాళ్ళు వస్తున్నారు, మేల్ ఫీమేల్ అంటున్నారు. ఇప్పటికీ కూడా మొక్కజొన్న పైసలు ఏదైతే మేల్ ఫీమేల్కి సంబంధించి వాళ్ళు వేశారో ఆ డబ్బులు పడినటువంటి రైతులు ఇప్పటికీ కూడా కోకొల్లలుగా ఉన్నారు. కానీ వాళ్ళకి ఇప్పుడు ప్రతిరోజు ఆ యొక్క ఆర్గనైజర్లు కానీ లేకపోతే ఆ సీడ్ ప్రతినిధులు కానీ ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి. ఒక్కొక్క విలేజ్లో దాదాపు 150 నుంచి 200 ఎకరాల వరకు యావరేజ్గా ఒక కంపెనీకి సంబంధించి పడ్డాయి. ఆ రైతులు ఇప్పటి వరకు కూడా డబ్బులు అందుకోలేదు. అంటే రైతులు మనం అర్థం చేసుకోవాలి అసలు కంపెనీ ఏంది, పుట్టుపూర్వోత్తలు ఏంది, పరపతి అది, మరి దానికి అన్ని ఖతర్నాకు లైసెన్స్ అంటే
దానికి అన్ని పర్మిషన్లు ఉన్నాయా, ఏంటిది, అది అసలైన ఖతర్నాక్ కంపెనీనా లేకపోతే డమ్మీ కంపెనా అనేటువంటి విషయాలు ఒకసారి మనం నెంబర్ వేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు మనం ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే మొక్కజొన్నలు వేసుకున్నారు, పండించుళ్ళు, ఆల్రెడీ సరకంతా వేయింది, మనకి ముట్టున్నది, వీళ్ళకు డబ్బులు రాలే. ఇప్పుడు ఎవరు అడుగుతారు? అధికారులను అడుగుతా, వీళ్ళని ఏమో అడగాలని అడుగుతా, వాళ్ళని ఏమున్నది, ఏం ఫలితం? మీరు మాకని చెప్పిలా, మీకు తెలవాలి, అది మీ అగ్రిమెంట్ ఉండాలని వాళ్ళు అంటారు. ఇది కరెక్టే కదా, ప్రతి రైతుని అర్థం చేసుకోవాలి. విత్తనాలు నకిలీ అయితే లాస్ట్కు అదే అవుతుంది. మీకు ఎవరు బాధ్యులు డబ్బులు రాకపోతే? కాబట్టి దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా అధికార యంత్రాంగం, అదేవిధంగా ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళందరూ ఉన్నారో, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అది పోలీస్ శాఖ కూడా కొంచెం నిమగ్నమై ఉంటుంది. కాబట్టి అవగాహన కల్పించండి రైతులకు. ఓ దందాలు చేసేటువంటి ఓ ఆర్గనైజర్లు లేకపోతే ఓ సీడ్ కంపెనీ ప్రతినిధి ద్వారా మీరు రైతులను మోసం చేయకండి. రైతుల ఉసురు తాకుతుంది మీరు మోసం చేస్తే. కాబట్టి అధికారులు కూడా ఒకసారి గ్రామాలలో ఏదైతే మేల్ ఫీమేల్ ఏదైనా కానీ తప్పకుండా ఆ కంపెనీ బాండింగ్ ఉంటేనే, బాండ్ పేపర్ ఉంటేనే వాటిని సంతకం చేస్తేనే తప్పకుండా పోండి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని కూడా మీరు అవగాహన కల్పించండి. చూద్దాం మరి రైతుల యొక్క ఈసారి ఎట్లా ఉంటుంది పరిస్థితి. ఈసారి కాలం అటు ఇటు అయితే ఇటు ఉన్నది, మరి చూడాల్సిన పరిస్థితి ఉంది. సో చూస్తున్నాండి ప్రజనాటి. థ్యాంక్ యూ సో మచ్.